పిల్లలు, నేను మీ సుజాత టీచర్. ఈరోజు 3వ పాఠమైన కొండవాగు పాఠానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్ చేద్దాం. ఓకేనా? ముందుగా పాఠం ఫస్ట్లో ముఖ చిత్రం ఉంటుంది కదా, ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, అవి చేసేద్దాం. ఇది ఈ పాఠానికి చెందిన ముఖ చిత్రం అన్నమాట. దీన్ని ఒకసారి పరిశీలించండి. ముందుగా 1వ ప్రశ్న, పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? విజ్ఞానయాత్ర, విహారయాత్ర, క్షేత్ర దర్శనం, పాఠశాల. ఎక్కడికి వెళ్తున్నారు? ఆన్సర్ ఈజ్ 2, విహారయాత్ర. 2వ ప్రశ్న, చిత్రంలో కనబడుతున్న జంతువులు ఏవి? 1 గొర్రెలు, కుక్క, 2 మేకలు, నక్క, 3 పొట్టేళ్ళు, కుక్క, 4 ఏది కాదు. చిత్రాన్ని చూసాం కదా ఇందాక. ఆన్సర్ ఈజ్ 1 గొర్రెలు, కుక్క. పిల్లలు ఇక్కడ చూడండి, ఈయన పేరు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈయన కాలము, ఈయన గురించి అంతా ఇచ్చారు కదా, దీన్ని ఒకసారి చదివేయండి. క్వశ్చన్స్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. 3వ ప్రశ్న, చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి కలం పేరేమిటి? 1 చెరుకుపల్లి, 2 శర్మ, 3 జమదగ్ని, 4 జమదగ్ని శర్మ. ఆన్సర్ ఈజ్ 3 జమదగ్ని. 4వ ప్రశ్న, చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి కాలం అంటే జననం, మరణం. ఆన్సర్ 1 1900 నుండి 1970 వరకు, 2 1920 నుండి 1980 వరకు, 3 1910 నుండి 1986 వరకు, 4 1920 నుండి 1986 వరకు. ఆన్సర్ ఈజ్ 4 అంటే 4 1920 నుండి 1986 వరకు. 5వ ప్రశ్న, చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఎవరి మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు? 1 పిల్లలు, 2 పెద్దలు, 3 యవనులు, 4 స్త్రీలు. ఆన్సర్ ఈజ్ 1 పిల్లలు. 6వ ప్రశ్న, చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి రచన ఏది? 1 తెలుగు బాల, 2 మహోదయం, 3 చిలుక కోకిల, 4 ధర్మపథం. ఆన్సర్ ఈజ్ 2 మహోదయం. 7వ ప్రశ్న, కొండవాగు పాఠంలోని లేఖ ఎవరు ఎవరికి రాశారు? 1 వెంకట్ జావేద్కు రాశాడు, 2 వెంకట్ జమదగ్నికి రాశారు, 3 వెంకట్కు జావేద్ రాశాడు, 4 జావేద్కు శర్మ రాశాడు. ఆన్సర్ ఈజ్ 3 వెంకట్కు జావేద్ రాశాడు. ఓకేనా? ఇప్పుడు 8వ ప్రశ్న, జావేద్ ఏ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు? 1 సంక్రాంతి, 2 ఉగాది, 3 వినాయక చవితి, 4 దసరా. ఆన్సర్ ఈజ్ 4 దసరా. 9వ ప్రశ్న, ఊటవాగును ఊరి వాళ్ళు ఏమని భావిస్తారు? 1 కామధేనువు, 2 కల్పవృక్షం, 3 అమృతం, 4 స్వర్గం. ఆన్సర్ ఈజ్ 1 కామధేనువు. 10వ ప్రశ్న, దూరాన ఉన్న ఇళ్ళన్నీ ఎలా కనబడుతున్నాయి? 1 దేశపటం, 2 కొండపల్లి బొమ్మలు, 3 లక్క పిడతలు, 4 ఆకాశాన్ని తాకినట్టు. ఆన్సర్ ఈజ్ 2 కొండపల్లి బొమ్మలు. 11వ ప్రశ్న, నల్లని మేఘాలను చూస్తే అవి వేటిలా కనబడతాయి? 1 గుర్రాల్లా, 2 నెమళ్ళలా, 3 ఏనుగుల్లా, 4 కొండల్లా. ఆన్సర్ ఈజ్ 3 ఏనుగుల్లా. 12వ ప్రశ్న, మేట అనగానేమి? 1 ఎడారి, 2 బురద, 3 బంజరు నేల, 4 ఇసుక ప్రదేశం. ఆన్సర్ ఈజ్ 4 ఇసుక ప్రదేశం. 13వ ప్రశ్న,
వాగు అంటే ఏమిటి? 1 చిన్న ఏరు, 2 నది, 3 చెరువు, 4 సరస్సు. ఆన్సర్ ఈజ్ 1 చిన్న ఏరు. 14వ ప్రశ్న. బాటా అంటే అర్థం తెలుసా? 1 చెప్పుల కంపెనీ, 2 దారి, 3 నడక, 4 తోట. ఆన్సర్ ఈజ్ 2 దారి. 15వ ప్రశ్న. క్షేమం అంటే తెలుసా? చెప్పండి మరి. 1 నమస్కారం, 2 సెలవు, 3 కులాసా, 4 వీడ్కోలు. ఆన్సర్ ఈజ్ 3 కులాసా. 16వ ప్రశ్న. పొద్దు అంటే ఏమిటి? 1 రోజు, 2 చీకటి, 3 రాత్రి, 4 ఉదయం. ఆన్సర్ ఈజ్ 1 రోజు. 17వ ప్రశ్న. దృశ్యం అనగానేమి? 17వ ప్రశ్న. దృశ్యం అనగానేమి? 1 సంఘటన, 2 ఘర్షణ, 3 ప్రకృతి, 4 చూడదగినది. ఆన్సర్ ఈజ్ 4 చూడదగినది. 18వ ప్రశ్న. మేఘాలు బారులు తీరిన ఏనుగుల్లా కనబడుతున్నాయి. ఇక్కడ బారులు అంటే ఏమిటి? 1 పక్షులు, 2 జంతువులు, 3 వరుసలు, 4 మొబ్బులు. 3 వరుసలు. 19వ ప్రశ్న. నదిలో పైకి లేచి ఉన్న భూభాగాన్ని ఏమంటారు? 1 కొండ, 2 గుట్ట, 3 తీరం, 4 లంక. ఆన్సర్ ఈజ్ 4 లంక. 20వ ప్రశ్న. ఉత్సాహంతో ముందుకు వెళ్ళు అనే అర్థం గల పదం ఏది? 1 కదం తొక్కు, 2 నడుం కట్టు, 3 తలకెత్తు, 4 కంకణం కట్టు. ఆన్సర్ ఈజ్ 1 కదం తొక్కు. 21వ ప్రశ్న. మహోదయం విడదీసి రాయండి. 1 మహో ప్లస్ ఉదయం, 2 మహా ప్లస్ ఉదయం, 3 మహి ప్లస్ ఉదయం, 4 మహా ప్లస్ ఓదయం. ఆన్సర్ ఈజ్ 2 మహా ప్లస్ ఉదయం. 22వ ప్రశ్న. మధ్యాహ్నం విడదీసి రాయండి. 1 మధ్య ప్లస్ హ్నం, 2 మధ్య ప్లస్ ఆహ్నం, 3 మధ్య ప్లస్ అహ్నం, 4 మధ్య ప్లస్ యహ్నం. ఆన్సర్ ఈజ్ 3 మధ్య ప్లస్ అహ్నం. 23వ ప్రశ్న. సింహాసనం విడదీసి రాయండి. 1 సింహ ప్లస్ హాసనం, 2 సింహ ప్లస్ అసనం, 3 సింహి ప్లస్ ఆసనం, 4 సింహ ప్లస్ ఆసనం. ఆన్సర్ ఈజ్ 4 సింహ ప్లస్ ఆసనం, సింహాసనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ ఛానల్. పిల్లలు, నేను మీ సుజాత టీచర్.